Dear students, మనం యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ ఈ లెసన్ చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ 4 పార్ట్స్ పూర్తి చేసేసాం. ఇప్పుడు మనం పార్ట్ 5 చెప్పుకోబోతున్నాం అన్నమాట. కొంచెం లేట్ అయింది పార్ట్ 5 నేను రిలీజ్ చేయడానికి. ఒకవేళ మీకు లేట్ అయితే ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన లెసన్స్ చాలా ఉన్నాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి లేకపోతే మీరు ఏ వీడియో కిందైనా సరే డిస్క్రిప్షన్లో లింకులు ఉన్నాయి. ఆ లింకులు ఓపెన్ చేసి మిగతా లెసన్స్ అన్నీ చూడండి. ఒకవేళ లేట్ అయినప్పుడు అలా చేయండి మీరు. ఓకేనా? ఇప్పుడు పార్ట్ 5 కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మన టాపిక్ ఏంటి అంటే కెమికల్స్ ఫ్రమ్ కామన్ సాల్ట్. అది మన టాపిక్ అన్నమాట. ఈ సాల్ట్స్ అనేవి అయానిక్ కాంపౌండ్స్. జనరల్గా సాల్ట్స్ ఎలా వస్తాయో మీకు తెలుసు. యాసిడ్, బేస్ ఆ రెండిటి న్యూట్రలైజేషన్ రియాక్షన్లో సాల్ట్ వాటర్ వస్తుందని మీకు తెలుసు అనమాట. కాబట్టి సాల్ట్స్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ది న్యూట్రలైజేషన్ రియాక్షన్ బిట్వీన్ యాసిడ్స్ అండ్ బేసెస్. ఆ రెండిటి న్యూట్రలైజేషన్ వల్ల సాల్ట్స్ వస్తాయి. ఈ సాల్ట్స్ ఎలక్ట్రికలీ న్యూట్రల్. ఓకేనా? చాలా సాల్ట్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ సాల్ట్స్ ఉన్నాయి అన్నమాట. వాటిల్లో మోస్ట్ కామన్ సాల్ట్ ఏంటి అంటే మనం తినే ఉప్పు. దాన్ని సోడియం క్లోరైడ్ అంటారు. చాలా సాల్ట్స్ ఉన్నా కూడా ఈ మనం తినే ఉప్పు ఏదైతే ఉందో దాన్ని సోడియం క్లోరైడ్ అంటారు అనమాట. అది చాలా కామన్ సాల్ట్. ఓకేనా? దీన్ని మనం టేబుల్ సాల్ట్ అని కూడా అంటారు. టేబుల్ సాల్ట్ ఎందుకంటే టేబుల్ మీద పెట్టి ఉంటారు హోటల్స్లో కూడా. మనకు కొంచెం టేస్ట్ తగ్గినా కూడా మనం తినే ఫుడ్లో ఈ టేబుల్ సాల్ట్ లేకపోతే కామన్ సాల్ట్ కలుపుకుంటాం. ఓకేనా? ఈ సోడియం క్లోరైడ్ ఎందుకు యూజ్ చేస్తారంటే టు ఎన్హాన్స్ ది టేస్ట్ ఆఫ్ ది ఫుడ్. మనం తినే ఫుడ్ టేస్ట్ పెంచుకోవటం కోసం యూజ్ చేస్తారనమాట. ఈ కామన్ సాల్ట్ని మనందరం చూసే ఉంటాం, మన అందరి ఇళ్లలో ఉంటుంది కదా ఇది. దీన్ని సోడియం క్లోరైడ్ అంటారు. దీని కెమికల్ నేమ్ ఇది అనమాట. దీని ఫార్ములా NaCl. రైట్. మరి సోడియం క్లోరైడ్ అనేది ఎక్కడ దొరుకుతుంది కామన్ సాల్ట్ అంటే సీ వాటర్ కంటైన్స్ మెనీ సాల్ట్స్ డిజాల్వ్డ్ ఇన్ ఇట్. సముద్రపు నీళ్లలో అనేక సాల్ట్స్ కరిగిపోయి ఉంటాయి అన్నమాట. డిజాల్వ్ అంటే కరిగిపోయి ఉంటాం. సోడియం క్లోరైడ్ ఈజ్ ది ప్రిడామినెంట్ కాంపోనెంట్. ఆ రకరకాలైన సాల్ట్స్ కరిగిపోయి ఉంటే వాటన్నిటిలోకి సోడియం క్లోరైడ్ అనేది ఒక ప్రధానమైనటువంటి సాల్ట్ అనమాట. అండ్ ఇట్ ఈస్ సెపరేటెడ్ ఫ్రమ్ దీస్ సాల్ట్స్. మీకు తెలుసు కదా, సీ వాటర్ నుంచి మనకు కావలసిన ఉప్పుని చిన్న చిన్న మడుల్లో సెపరేట్ చేస్తుంటారని మీకు తెలుసు అనమాట. కాబట్టి సీ వాటరే మెయిన్ సోర్స్ టు అబ్టైన్ కామన్ సాల్ట్. కొన్నిసార్లు ఏమవుతాయంటే పెద్ద పెద్ద డిపాజిట్స్ ఆఫ్ సాలిడ్ సాల్ట్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని రాక్ సాల్ట్ అంటారు. పెద్ద పెద్ద డిపాజిట్స్ ఉంటాయి, దీన్ని రాక్ సాల్ట్ అంటారు. ఇది మనం తినే ఉప్పే, సోడియం క్లోరైడ్ ఇది. కాకపోతే ఇది బల్క్గా ఒక మౌంటైన్ లాగా ఉంటుందన్నమాట. ఇది ఎందుకు వచ్చిందంటే ఇది బ్రౌన్ కలర్లో ఉంటుంది, అందుకే దీన్ని రాక్ సాల్ట్ అని పేరు పెట్టారు. ఇది ఎందుకని బ్రౌన్ కలర్లో ఉంటుందంటే దీంట్లో ఇంప్యూరిటీస్ ఉంటాయి కాబట్టి ఇది బ్రౌన్ కలర్లో ఉంటుంది. దీని నుంచి మనం ప్యూర్ సోడియం క్లోరైడ్ను ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. మరి ఎలా వచ్చినాయి ఈ బల్క్ లార్జ్ అమౌంట్ ఆఫ్ సోడియం క్లోరైడ్ క్రిస్టల్స్ ఎలా వచ్చినాయి అంటే ఎప్పుడో బైగాన్ ఏజెస్లో ఇక్కడ సీ ఉండేదట. ఆ సీ ఏమైపోయింది, క్రమంగా డ్రైడ్ అప్ అంటే ఆవిరైపోయి ఇక్కడ సీ అనేది లేకుండా పోయింది. నీరు మొత్తం, వాటర్ మొత్తం డ్రై అయిపోయింది అనమాట. మరి వాటర్ మొత్తం డ్రై అయిపోయినప్పుడు ఇంకా మిగిలేదేంటి, సాల్ట్సే కదా. అందువల్ల ఇలా పెద్ద పెద్ద కొండల్లాగా సోడియం క్లోరైడ్ అనేది ఉండిపోయింది. ఇట్లా మనకు కావలసినంత సోడియం క్లోరైడ్ను దీని నుంచి తవ్వి తీసుకోవచ్చు, మైనింగ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? దీన్ని రాక్ సాల్ట్ అంటారు. ఈ సోడియం క్లోరైడ్ని మనం ఫుడ్లో టేస్ట్ను ఎన్హాన్స్ చేయడానికి మాత్రమే వాడతాం అనుకుంటే రాంగ్ అనమాట. దీనివల్ల చాలా యూజెస్ ఉంది. కామన్ సాల్ట్ ఏ రా మెటీరియల్ ఫర్ సో మెనీ కెమికల్స్. చాలా కెమికల్స్ తయారు చేయడానికి
ఈ కామన్ సాల్ట్ అనేది రా మెటీరియల్ అనమాట. దీని నుంచి మనం చాలా కెమికల్స్ని అప్టైన్ చేయొచ్చు. యూ కెన్ ప్రిపేర్ సో మెనీ కెమికల్స్. ఏమేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్కి సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, బ్లీచింగ్ పౌడర్, ఇలా చాలా కెమికల్స్ని మనం ఈ సోడియం క్లోరైడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అన్నమాట. సోడియం హైడ్రాక్సైడ్. అలానే ఇదేంటిది బేకింగ్ సోడా. మన అందరి ఇళ్లలో కూడా ఉంటుంది, కిచెన్లో ఉంటుంది అన్నమాట బేకింగ్ సోడా. వాషింగ్ సోడా, దీన్ని కూడా మనం కామన్ సాల్ట్ నుంచి ప్రిపేర్ చేయొచ్చు. అలానే బ్లీచింగ్ పౌడర్. ఇప్పుడు మీరు అందరూ బాగా చూసుంటారు, ఈ కరోనా టైంలో ఎక్కడ పట్టినా ఈ బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు అనమాట, డిజిన్ఫెక్టింగ్ ఏజెంట్ కాబట్టి. ఇవన్నీ కూడా మనం కామన్ సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్ నుంచి ప్రిపేర్ చేయొచ్చు. ఈ కామన్ సాల్ట్ని గురించి చెప్పేటప్పుడు ఒకసారి మనం ఫ్రీడమ్ స్ట్రగుల్ని కూడా గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకని అంటే కామన్ సాల్ట్ని గురించి చెప్పేటప్పుడు ఫ్రీడమ్ స్ట్రగుల్ గుర్తు వస్తుంది అదే. ఎందుకంటే ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఈ సాల్ట్ కూడా ఒక మెయిన్ రోల్ ప్లే చేసింది. ఎలా అంటే కామన్ సాల్ట్ యాజ్ అ సబ్స్టాన్స్ విచ్ ఎన్హాన్సెస్ ది టేస్ట్ ఆఫ్ ఫుడ్. మన తినే ఫుడ్లో టేస్ట్ను పెంచుతుంది అనేది మీ అందరికీ తెలుసు. టేస్ట్ కోసమే కదా ఈ కామన్ సాల్ట్ తీసుకుండేది. ఇట్ ఆల్సో హ్యాస్ ప్లేడ్ ఏ రిమార్కబుల్ రోల్ ఇన్ మోటివేటింగ్ ది పీపుల్ టువర్డ్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్. అయితే అక్కడ ఏం జరిగిందంటే అప్పుడు మన వాళ్ళందరూ కూడా ఫ్రీడమ్ స్ట్రగుల్ చేశారు కదా బ్రిటిష్ వాళ్ళకి అగెనెస్ట్గా. వాళ్ళు ఏం చేశారంటే మనందరం కామన్గా తీసుకుంటే ఈ సాల్ట్ మీద ట్యాక్స్ వేశారు, దీనికి కూడా ట్యాక్స్ కట్టాలి అని. అప్పుడు ఏమైందంటే ఈ కామన్ సాల్ట్ని రిచ్ పీపుల్ తీసుకుంటారు, పూర్ పీపుల్ తీసుకుంటారు. అందరికి కావాలి కదా సాల్ట్ అనేది. కాబట్టి అందరూ కూడా బ్రిటిష్ గవర్నమెంట్కు అగెనెస్ట్గా రివోల్ట్ అయినారు. మేము తినే ఉప్పు మీద కూడా మీరు ట్యాక్స్ వేస్తారా, ఆ ఉప్పు కూడా ట్యాక్స్ వేస్తే ఇంకా మేము ఏం తినాలి అని అందరూ కూడా బ్రిటిష్ గవర్నమెంట్కు అగెనెస్ట్గా రివోల్ట్ అయ్యారనమాట. అందువల్ల ఎక్కువ మంది గ్యాదర్ అవ్వటానికి అవకాశం వచ్చింది. మీ అందరికీ తెలుసు మహాత్మా గాంధీజీ దండి మార్చ్ చేశారు. అలానే సాల్ట్ సత్యాగ్రహ కూడా చేశారనమాట. ఉప్పు సత్యాగ్రహం అంటారు తెలుగులో, అదే ఇది. ఏమనంటే మేము అందరం తినే కామన్ సాల్ట్ మీద కూడా మీరు ట్యాక్స్ వేస్తారా అని తిరగబడ్డారనమాట. కాబట్టి సాల్ట్ని గురించి చెప్పుకునేటప్పుడు డెఫినెట్గా మనం ఫ్రీడమ్ స్ట్రగుల్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం సోడియం హైడ్రాక్సైడ్ని ఎలా ప్రిపేర్ చేస్తాం కామన్ సాల్ట్ నుంచి అనేది నేర్చుకుందాం. మరి కామన్ సాల్ట్ అంటే NaCl కదా, దాన్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే అప్పుడు వచ్చిన సొల్యూషన్ని బ్రైన్ సొల్యూషన్ అంటారు. బ్రైన్ సొల్యూషన్. సో నిన్ను వాట్ ఈజ్ ఏ బ్రైన్ సొల్యూషన్ అని అడిగితే ఏం చెప్తావు నువ్వు ఆన్సరు? వెన్ sodium chloride is dissolved in water, that solution is called brine solution అని చెప్పాలి. సింపుల్గా చెప్పాలంటే ఉప్పు నీళ్లు, మనం సమ్మర్లో ఉప్పు నీళ్లు తాగుతాం కదా, ఆ ఉప్పు నీళ్ళే బ్రైన్ సొల్యూషన్. దాన్ని గనక మనం ఎలక్ట్రాలసిస్ చేసామనుకో, ఎలక్ట్రాలసిస్ అనేది మీకు తెలుసు, అప్పుడు ఏమవుతుందంటే ఈ సోడియం క్లోరైడ్ డీకాంపోజ్ అయిపోయి సోడియం హైడ్రాక్సైడ్ వస్తుందన్నమాట. ఈ ప్రాసెస్ని క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటారు. వాట్ డూ యూ మీన్ బై క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటే ఏంటి అని అడిగితే ఏం చెప్తావు నువ్వు? వెన్ బ్రైన్ సొల్యూషన్ ఈజ్ ఎలక్ట్రోలైజ్డ్ దెన్ దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అని చెప్పాలి. లేదా ది ఎలక్ట్రోలసిస్ ఆఫ్ బ్రైన్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. ఇక్కడ క్లోర్ అనేది ఎందుకు వచ్చిందంటే క్లోరిన్ వస్తుంది కాబట్టి క్లోర్ అని పేరు పెట్టారు. ఆల్కలీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ కూడా వస్తుంది కాబట్టి, సోడియం హైడ్రాక్సైడ్ అనేది బేస్ కాబట్టి బేస్ని ఆల్కలీ అంటారని మీకు తెలుసు కాబట్టి దీని పేరు క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. క్లోర్ ఫర్ క్లోరిన్ అండ్ ఆల్కలీ ఫర్ సోడియం హైడ్రాక్సైడ్. ఆల్కలీ ఫర్ సోడియం హైడ్రాక్సైడ్. ఓకేనా? ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదే బ్రైన్ సొల్యూషన్ ఉప్పు నీళ్లు.
ఇదేమో నెగటివ్ ఎలక్ట్రోడ్, దీన్ని క్యాథోడ్ అంటారని మీకు తెలుసు. ఇదేమో పాజిటివ్ ఎలక్ట్రోడ్, దీన్ని యానోడ్ అంటారు. దీంట్లో నుంచి కరెంట్ పాస్ చేసామనుకో, కరెంట్ ఎప్పుడు పాజిటివ్ ఎలక్ట్రోడ్లో నుంచి ఈ బ్రైన్ సొల్యూషన్లో నుంచి నెగటివ్ ఎలక్ట్రోడ్కు వెళ్ళిపోతుంది కరెంటు. అప్పుడు ఏమవుతుందంటే ఈ బ్రైన్ సొల్యూషన్ డీకంపోజ్ అయిపోయి, అంటే విడిపోయి, క్యాథోడ్ దగ్గరేమో హైడ్రోజన్ గ్యాస్, యానోడ్ దగ్గరేమో క్లోరిన్ గ్యాస్, క్యాథోడ్ చుట్టూరు ఈ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ వస్తాయి. కాబట్టి ఇక్కడ 3 వస్తాయి అన్నమాట, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు బ్రైన్ సొల్యూషన్ అంటే ఏంటి? బ్రైన్ ఈజ్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్. When sodium chloride is dissolved in water, its ions separate and can conduct electricity. దీన్ని నీళ్లలో మనం డిజాల్వ్ చేస్తేనే అప్పుడు మాత్రమే దీంట్లో కరెంట్ పాస్ అవుతుందన్నమాట. సో క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్, యానోడ్ దగ్గర క్లోరిన్ గ్యాస్, క్యాథోడ్ చుట్టూరు సోడియం క్లోరైడ్, మొత్తం 3 ప్రొడక్ట్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఎట్ క్యాథోడ్ హైడ్రోజన్ గ్యాస్, ఎట్ యానోడ్ క్లోరిన్ గ్యాస్, క్యాథోడ్ దగ్గరే NaOH కూడా వస్తుందన్నమాట. మరి ఇప్పుడు ఈ హైడ్రోజన్ గ్యాస్ని చూసారా, దానివల్ల ఏంటి యూజెస్? అంటే మీరు చూడండి, ఇది ఫ్యూయల్గా యూజ్ చేస్తారు. నెక్స్ట్ అమ్మోనియా, దాన్ని తయారు చేయొచ్చు, ఫెర్టిలైజర్స్లో కూడా యూజ్ చేస్తారు. మరి క్లోరిన్ గ్యాస్ని వాటర్ ట్రీట్మెంట్, అంటే వాటర్లో డిజిన్ఫెక్టింగ్ ఏజెంట్గా, స్విమ్మింగ్ పూల్స్ని క్లీన్ చేయడానికి, పాలీవినైల్ క్లోరైడ్ దాన్ని తయారు చేయడానికి డిజిన్ఫెక్టింగ్ ఏజెంట్స్గా, CFCస్లో, పెస్టిసైడ్స్లో, వీటన్నిటిలో కూడా క్లోరిన్ గ్యాస్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? అలానే ఇక్కడ చూడండి, ఇదేంటిది? ఈ సోడియం హైడ్రాక్సైడ్ని చూసారా, దీని డిగ్రీజింగ్ మెటల్స్, అంటే మెటల్స్ చుట్టూరు ఉండే గ్రీజ్ లాంటి మెటీరియల్స్ను రిమూవ్ చేయడానికి సోప్స్ ఇండస్ట్రీస్లో, డిటర్జెంట్స్లో, పేపర్ మేకింగ్ అంటే పేపర్స్ని తయారు చేసే ఇండస్ట్రీస్లో, ఆర్టిఫిషియల్ ఫైబర్స్లో, వీటన్నిటిలో కూడా ఈ సోడియం హైడ్రాక్సైడ్ని యూజ్ చేస్తారనమాట. ఇంకా కూడా ఇక్కడ ఈ 2 హైడ్రోజన్ క్లోరిన్ కలిస్తే హైడ్రోజన్ క్లోరైడ్ వస్తుంది కదా, దాన్ని మనం ఫర్ క్లీనింగ్ స్టీల్, అమ్మోనియం క్లోరైడ్ని ప్రిపేర్ చేయడానికి, తర్వాత మెడిసిన్స్లో, కాస్మెటిక్స్లో, వీటన్నిటిలో కూడా హైడ్రోజన్ క్లోరైడ్ని యూజ్ చేస్తారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్, హైడ్రోజన్ క్లోరైడ్ అయినా అదే కదా, ఇది ఎలా వచ్చింది? ఈ హైడ్రోజన్ క్లోరిన్ కలిస్తే, అంటే ఆ 2 రియాక్ట్ అయితే ఇది వచ్చిందనమాట. నెక్స్ట్ అలానే ఇక్కడ చూడండి, ఈ సోడియం హైడ్రాక్సైడ్ని చూసారా, దీన్ని నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్ చేయొచ్చు వీటి రెండిటితోటి, ఈ క్లోరిన్, సోడియం హైడ్రాక్సైడ్. ఈ బ్లీచింగ్ పౌడర్ దేనిగా యూజ్ చేస్తారంటే హౌస్ హోల్డ్ బ్లీచెస్, మనమే అందరి ఇళ్లలో బ్లీచ్ చేసుకుంటాంగా, అలానే ఫ్యాబ్రిక్ని బ్లీచ్ చేయటానికి, అంటే బట్టలు, అక్కడ కూడా ఈ బ్లీచింగ్ పౌడర్ వస్తుందన్నమాట. సో ఈ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్లో బై ప్రొడక్ట్స్ 3 అనమాట, H2, Cl2 అండ్ NaOH. ఓకేనా? ఈ రియాక్షన్ ఇక్కడ చూడండి, 2NaCl అంటే సోడియం క్లోరైడ్ ప్లస్ 2H2O విల్ గివ్స్ రైస్ టు 2NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ Cl2 అంటే క్లోరిన్ గ్యాస్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. 3 ప్రొడక్ట్స్ వచ్చినాయి ఈ ప్రాసెస్లో. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం బ్లీచింగ్ పౌడర్, దీని గురించి నేర్చుకుంటున్నాం అన్నమాట. బ్లీచింగ్ పౌడర్, దీని ఫార్ములా ఏంటి అంటే CaOCl2, ఇదే బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా అన్నమాట. CaOCl2 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎలా ప్రిపేర్ చేస్తారు ఈ బ్లీచింగ్ పౌడర్ని అంటే, ఇప్పుడే మనం చూసాం క్లోర్ ఆల్కలీ ప్రాసెస్లో బ్రైన్ సొల్యూషన్ని ఎలక్ట్రాలసిస్ చేసినప్పుడు క్లోరిన్ గ్యాస్ వస్తుందని మనకు తెలుసు. ఈ క్లోరిన్ గ్యాస్ని ఏం చేస్తారంటే
డ్రై స్లాక్డ్ లైమ్ అంటే పొడి సున్నం, CaOH ట్వైస్ దాని ఫార్ములా. డ్రై స్లాక్డ్ లైమ్ పొడి సున్నం, దాని ఫార్ములా CaOH ట్వైస్. దాంతో రియాక్ట్ అయ్యేటట్టు చేస్తారనమాట. ఏ రెండింటిని? క్లోరిన్ గ్యాస్ ప్లస్ డ్రై స్లాక్డ్ లైమ్. ఇదే డ్రై స్లాక్డ్ లైమ్ అంటే పొడి సున్నం అన్నమాట. ఓకేనా? దీన్ని క్లోరిన్ గ్యాస్ని ఒకదాంతో ఒకటి రియాక్ట్ అయ్యేటట్టు కనుక చేసినట్టయితే అప్పుడు బ్లీచింగ్ పౌడర్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ రియాక్షన్ చూడండి. CaOH ట్వైస్ అంటే డ్రై స్లాక్డ్ లైమ్ ప్లస్ క్లోరిన్ గ్యాస్ విల్ గివ్స్ రైస్ టు CaOCl2 అంటే బ్లీచింగ్ పౌడర్ ప్లస్ వాటర్. యాక్చువల్గా ఈ రియాక్షన్ క్వైట్ కాంప్లెక్స్, కొంచెం కష్టం ఇది. మనం సింపుల్గా 10th క్లాస్ లెవెల్లో ఇలా నేర్చుకుందాం. CaOH ట్వైస్ ప్లస్ Cl2 విల్ గివ్స్ రైస్ టు బ్లీచింగ్ పౌడర్ ప్లస్ H2. రైటేనా? ఇప్పుడు ఈ బ్లీచింగ్ పౌడర్ వల్ల యూజెస్ ఏంటి? యూజెస్ ఏంటి అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్లీచింగ్ కాటన్ అండ్ లెనిన్ ఇన్ ది టెక్స్టైల్ ఇండస్ట్రీ. బట్టల పరిశ్రమల్లో ఈ కాటన్ని, లెనిన్ని బ్లీచ్ చేయటానికి, రంగు పోగొట్టడానికి బ్లీచింగ్ అంటే బ్లీచ్ చేయటానికి యూజ్ చేస్తారు. ఫర్ బ్లీచింగ్ వుడ్ పల్ప్ అంటే ఈ చెట్ల నుంచి వచ్చినటువంటి పల్ప్తో పేపర్ చేస్తారని మీకు తెలుసు కదా. ఆ వుడ్ పల్ప్ వైట్గా ఉండదు, దానికి బ్లీచింగ్ పౌడర్ని యాడ్ చేస్తే దానికి ఉండే బ్రౌన్ కలర్ పోయి ఆ కలర్ డీకలర్ అయిపోతుంది అనమాట. అప్పుడు వైట్గా వచ్చేస్తుంది. ఆ వైట్గా వచ్చిన తర్వాత వైట్ పేపర్స్ తయారు చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ మన వాష్డ్ క్లోత్స్ని కూడా బ్లీచ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ యూజ్. దేనివల్ల? బ్లీచింగ్ పౌడర్. రెండోది ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది అనమాట. అంటే దీన్ని ఉపయోగించి మనం ఆక్సిడేషన్ చేయొచ్చు. ఎక్కడ అంటే కెమికల్ ఇండస్ట్రీస్లో. నెక్స్ట్ ఇది డిజిన్ఫెక్టింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. దీంతో మనం డ్రింకింగ్ వాటర్ని బ్లీచ్ చేయొచ్చు అనమాట. అప్పుడు జర్మ్స్ ఉంటే పోతాయి. ఇలా మనం వాటర్కి గనక బ్లీచింగ్ పౌడర్ని యాడ్ చేస్తే అప్పుడు అది డిజిన్ఫెక్టింగ్ ఏజెంట్గా పనిచేసి అందులో ఉండే జర్మ్స్ని కిల్ చేస్తుంది అనమాట. అప్పుడు వాటర్ ప్యూరిఫై అయిపోతాయి. లేకపోతే అందులో ఏదైనా జర్మ్స్ కనుక్కుంటే మనకు రకరకాలైనటువంటి డిసీజెస్ వస్తాయి. అందువల్లనే మనం తాగే డ్రింకింగ్ వాటర్లో ట్యాంకులోనే బ్లీచ్ చేస్తారు. బ్లీచ్ చేసినప్పుడు ఆ బ్లీచ్డ్ వాటర్ ట్యాప్లో నుంచి మన ఇంటికి వస్తే ఆ క్లోరిన్ వాసన మనకు తెలుస్తుంది కూడా. మీరు గమనిస్తే ఓహో ఈరోజు బ్లీచింగ్ పౌడర్ ఎక్కువ కలిపారు అని మీకు అర్థమైపోతుంది. అది బ్లీచ్ చేయటం అంటే. నెక్స్ట్ దీంతో ఒక ముఖ్యమైన కెమికల్ క్లోరోఫామ్ తయారు చేయొచ్చు అనమాట. దాని ఫార్ములా CHCl3 క్లోరోఫామ్ ఫార్ములా. సో ఈ బ్లీచింగ్ పౌడర్ వల్ల 4 యూజెస్ ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి. దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారో తెలుసుకోవాలి. నెక్స్ట్ దానివల్ల యూజెస్ తెలియాలి, దాని ఫార్ములా కూడా తెలియాలి బ్లీచింగ్ పౌడర్. నెక్స్ట్ ఇప్పుడు మన టాపిక్ బేకింగ్ సోడా. ఈ బేకింగ్ సోడా ఫార్ములా ఏంటంటే NaHCO3. దీన్ని సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని కూడా చెప్పచ్చు. బేకింగ్ సోడా అనొచ్చు, లేకపోతే కెమికల్ నేమ్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. దీని ఫార్ములా NaHCO3. ఓకేనా? దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారంటే దీన్ని ప్రిపేర్ చేయాలంటే 4 కెమికల్స్ కావాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సోడియం క్లోరైడ్ అంటే కామన్ సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ అమ్మోనియా. NH3 అంటే అమ్మోనియా. ఈ 4 కెమికల్స్ మన దగ్గర ఉంటే అప్పుడు వాటి మధ్య రియాక్షన్ జరిగి NH4Cl అమ్మోనియం క్లోరైడ్ ప్లస్ NaHCO3 అంటే బేకింగ్ సోడా వస్తుందన్నమాట. ఈ కెమికల్ ఈక్వేషన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ బేకింగ్ సోడాని ప్రిపేర్ చేయాలంటే మన దగ్గర 4 కెమికల్స్ ఉండాలి. ఓకేనా? మరి దీని pH ఎంతో మీకు తెలుసా అంటే మనకు తెలుసు, ఇంతకుముందు చూసాం కదా. ఇక్కడ చూడండి, బేకింగ్ సోడా NaHCO3 దీని pH ఎంత అంటే 8.2. 8.2 అంటే ఇది మైల్డ్ బేస్ అనమాట, అంతేగా దీని అర్థం. కాబట్టి దీని pH 8.2.
కాబట్టి బేకింగ్ సోడా ఈజ్ ఏ మైల్డ్ నాన్ కొరోజివ్ బేస్, అంటే ఎటువంటి క్షయము కలిగించనటువంటి బలహీనమైనటువంటి బేస్ అన్నమాట ఇది. ఓకేనా? మరి దీన్ని హీట్ చేస్తే ఏమవుతుంది? ఈ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ని కనుక మనం హీట్ చేస్తే అప్పుడు Na2CO3 ప్లస్ H2O ప్లస్ CO2 వస్తాయి అన్నమాట. Na2CO3ని వాషింగ్ సోడా అంటారు. ఇదే వాషింగ్ సోడా, అంటే సోడియం కార్బోనేట్ కదా ఇది, దీన్ని వాషింగ్ సోడా అంటారు. ఓకే, మరి దీనివల్ల యూజెస్ ఏంటి అంటే మనందరం కూడా బేకింగ్ పౌడర్ యూజ్ చేస్తాం ఇంట్లో, కిచెన్లో. బేకింగ్ పౌడర్ అనేది వేటి మిక్స్చర్ అంటే బేకింగ్ సోడా అంటే NaHCO3 ప్లస్ మైల్డ్ ఎడిబుల్ యాసిడ్ సచ్ యాజ్ టార్టారిక్ యాసిడ్. ఆ రెండిటి యొక్క మిక్స్చర్ ఇది బేకింగ్ పౌడర్. ఇదే మన ఇంట్లో ఉండేది. ఏ రెండిటి మిక్స్చర్ బేకింగ్ పౌడర్? ఈ బేకింగ్ సోడా ప్లస్ మైల్డ్ ఎడిబుల్ యాసిడ్, దట్ ఈస్ టార్టారిక్ యాసిడ్. ఓకేనా? ఈ బేకింగ్ సోడాని కనుక మనం హీట్ చేసినట్టయితే లేకపోతే దీనికి వాటర్ని మిక్స్ చేస్తే ఏమవుతుంది అంటే దీన్ని కనుక మనం హీట్ చేస్తే NaHCO3ని అప్పుడు ఏమవుతుందంటే NaHCO3 ప్లస్ H ప్లస్ విల్ గివ్స్ రైస్ టు CO2 ప్లస్ H2O వస్తాయి, ప్లస్ సోడియం సాల్ట్ ఒకటి వస్తుంది. అంటే మెయిన్గా CO2 గ్యాస్ రిలీజ్ అవుతుంది. సో వాట్ హ్యాపెన్స్ వెన్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఈజ్ హీటెడ్ ఆర్ వెన్ ఇట్ ఈజ్ మిక్స్డ్ విత్ వాటర్ అని అడిగితే నువ్వేం చెప్పాలంటే CO2 గ్యాస్ ఈజ్ రిలీజ్డ్. ఈ CO2 గ్యాస్ అనేది వస్తుందన్నమాట. ఈ CO2 గ్యాస్ రావటం వల్ల ఏమవుతుందంటే అదే ఆ CO2 గ్యాస్ వల్లనే మనము ఈ బేకింగ్ పౌడర్ని మన తినే ఫుడ్ మెటీరియల్స్కు యాడ్ చేసినప్పుడు ఆ బ్రెడ్ కానీ కేక్ కానీ ఇలా స్పాంజీగా పొంగినట్టుగా వచ్చేది. ఎందువల్ల అంటే ఈ బేకింగ్ పౌడర్ను యాడ్ చేసినప్పుడు దాంట్లో నుంచి రిలీజ్ అయ్యే CO2 గ్యాస్ వల్ల ఇలా బ్రెడ్ కానీ కేక్ కానీ స్పాంజీగా కనిపిస్తుంది. ఇలా కనిపిస్తుంది చూసారా గుల్లగా, దాంట్లో అంతా CO2 గ్యాస్ ఉందన్నమాట. మనం పకోడీ చేసేటప్పుడు కూడా ఈ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తారు, అందువల్లనే పకోడీ పొంగినట్టుగా అనిపిస్తుంది అనమాట. పొంగుతుంది పకోడీ డెఫినెట్గా, దాంట్లో ఉండే CO2 గ్యాసే దానికి కారణం. ఇది మైల్డ్ నాన్ కొరోజివ్ బేస్ కాబట్టి దీన్ని యాంటీ యాసిడ్స్లో యూజ్ చేస్తారు. మన స్టొమక్లో ఎప్పుడైనా డిస్టర్బెన్స్ వచ్చి మన స్టొమక్లో ఎక్సెస్ ఆఫ్ యాసిడ్ రిలీజ్ అయినప్పుడు మనకి ఇరిటేషను స్టొమక్ పెయిన్ వస్తాయని మీకు తెలుసు కదా. అలాంటప్పుడు మనం యాంటాసిడ్ టాబ్లెట్స్ తీసుకుంటాం కదా, దాంట్లో ఇది కూడా ఇంగ్రీడియంట్ అనమాట, కొంచెం ఇది కూడా ఉంటుంది. ఇది న్యూట్రలైజ్ చేసి మనకు పెయిన్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. తర్వాత దీన్ని సోడా యాసిడ్స్లో కూడా యూజ్ చేస్తారు, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్లో కూడా యూజ్ చేస్తారు. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇలాంటి సిలిండర్ని ఒకదాన్ని ఇలా పగలగొట్టేస్తే దాంట్లో నుంచి CO2 గ్యాస్ రిలీజ్ అయ్యి ఆ ఫైర్ని ఆఫ్ చేసేస్తుంది కదా. అలాంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి చూసారా, వాటిల్లో సోడా యాసిడ్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇవి. దాంట్లో సోడియం బైకార్బోనేట్ అనేది ఇంగ్రీడియంట్గా ఉంటుందన్నమాట. దాని నుంచే CO2 గ్యాస్ అనేది రిలీజ్ అయ్యేది. నెక్స్ట్ ఇది మైల్డ్ యాంటీసెప్టిక్, అంటే ఎక్కడైనా మనకు ఏదైనా చిన్న గాయం లాగైతే అక్కడ మనం కనుక ఈ బేకింగ్ సోడా యూజ్ చేస్తే అది మైల్డ్ యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది. సో బేకింగ్ సోడా వల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయి. దీని ఫార్ములా NaHCO3, దీన్ని సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని కూడా పిలుస్తారు. దీన్ని ప్రిపేర్ చేయాలంటే 4 కెమికల్స్ కావాలి మనకి. దీన్ని కనుక దీని pH ఎంత అంటే 8.2. ఇది మైల్డ్ నాన్ కొరోజివ్ బేస్. దీన్ని హీట్ చేస్తే CO2 గ్యాస్ రిలీజ్ అవుతుంది కాబట్టి బ్రెడ్ కేక్ స్పాంజీగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం దీని గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటి అంటే వాషింగ్ సోడా. దీని ఫార్ములా సోడియం కార్బోనేట్. నేను చెప్పాను కదా Na2CO3 అని, ఇదే వాషింగ్ సోడా అంటే. దీన్ని ప్రిపేర్ చేసేది ఎలా అంటే సోడియం బైకార్బోనేట్ని హీట్ చేస్తే అప్పుడు సోడియం కార్బోనేట్ వస్తుంది Na2CO3. అది మళ్ళా రీక్రిస్టలైజేషన్ జరిగి, అంటే దానికి వాటర్ మాలిక్యూల్స్ యాడ్ అయితే
అప్పుడు Na2CO3 10H2O వస్తుంది. ఇది వాషింగ్ సోడా. అంటే యాక్చువల్గా అయితే వాషింగ్ సోడా అంటే Na2CO3 అంటుంటాం మనం. దాని యాక్చువల్ ఫార్ములా ఏంటి అంటే దాంట్లో వాటర్ మాలిక్యూల్స్ కూడా ఉంటాయి, కలిసి ఉంటాయి అన్నమాట వాటర్ మాలిక్యూల్స్. అందువల్ల సింపుల్గా Na2CO3 అని చెప్పకుండా Na2CO3 10H2O అని చెప్పాలన్నమాట. దీన్ని వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటారు ఈ 10H2Oని. అదేంటో నేను మీకు ఇప్పుడు చెప్తా, ఓకేనా. నెక్స్ట్ దీనివల్ల మనకి ఏంటి యూజెస్ అంటే ఇండస్ట్రియల్గా సోడియం కార్బోనేట్ దట్ ఈస్ వాషింగ్ సోడా ఈజ్ యూజ్డ్ ఇన్ గ్లాస్, సోప్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్. ఆ 3 ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు. తర్వాత ఒక ఇంపార్టెంట్ సోడియం కాంపౌండ్ బొరాక్స్ అనే సోడియం కాంపౌండ్ను దీని నుంచి ప్రిపేర్ చేస్తారు. అది సెకండ్ యూజు. నెక్స్ట్ క్లీనింగ్ ఏజెంట్ ఫర్ డొమెస్టిక్ పర్పసెస్. మన అందరి ఇళ్లల్లో కూడా ఈ వాషింగ్ సోడా ఉంటుందన్నమాట. దీన్ని మనం వాషింగ్ చేసేటప్పుడు క్లీనింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తాం, ఓకేనా. కాబట్టి మన అందరి హౌసెస్లో కూడా ఈ వాషింగ్ సోడా ఉంది. నెక్స్ట్ ఇది వాటర్కు ఉండే పర్మనెంట్ హార్డ్నెస్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే కొన్ని ఊర్లలో అసలు మనం వాష్ చేసేటప్పుడు క్లాత్స్ నురుగు రాదు, అసలు నురుగు, అప్పుడు డర్ట్ రిమూవ్ కాదనమాట. అలాంటి ప్లేసుల్లో వాటర్కి ఈ వాషింగ్ సోడాని యాడ్ చేస్తే అప్పుడు వాటర్కు ఉండేటువంటి ఆ పర్మనెంట్ హార్డ్నెస్ పోయి, అంటే నురగు రాని స్వభావం ఉంది చూసారా, అదే పర్మనెంట్ హార్డ్నెస్ అంటే. అది వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు అవి సాఫ్ట్ వాటర్ లాగా అవుతాయి. అలా పర్మనెంట్ హార్డ్నెస్ని రిమూవ్ చేయటం కోసము మనం ఈ వాషింగ్ సోడాని యూజ్ చేస్తాం. ఓకే, దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు, దీని ఫార్ములా ఏంటి, దీనివల్ల యూజెస్ ఏంటి, ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. దీని ఫార్ములా సింపుల్గా Na2CO3 అని చెప్పకూడదు, Na2CO3 10H2O అని చెప్పాలి. 10H2Oని వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటారు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే ఏంటో నేర్చుకుందాం మనం ఇప్పుడు. వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ యాక్టివిటీ 16. ఇక్కడ ఏంటి అంటే ఒక డ్రై టెస్ట్ ట్యూబ్, అంటే పొడిగా ఉన్న టెస్ట్ ట్యూబ్లో మనం ఏం చేద్దామంటే కొంచెం కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ ఇందులో వేద్దామన్నమాట. మీ అందరికీ తెలుసు కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ బ్లూ కలర్లో ఉంటాయి. మనం ఏం చేసామంటే దీన్ని కొంచెం హీట్ చేసాం. ఎప్పుడైతే హీట్ చేసామో బ్లూ కలర్లో ఉన్న కాపర్ సల్ఫేట్ వైట్ కలర్లోకి వచ్చేసింది, వైట్ కలర్లోకి. అంతేకాకుండా టెస్ట్ ట్యూబ్ ఇంటీరియర్లో టెస్ట్ ట్యూబ్ వాల్స్ మీద చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ వచ్చినాయి, వాటర్ డ్రాప్లెట్స్. అవి ఎలా వచ్చినాయి ఆ వాటర్ డ్రాప్లెట్స్ అని నీకు అనిపిస్తుంది, లేవు కదా, ఇంతకుముందు లేవు కదా, అది డ్రై టెస్ట్ ట్యూబ్ కదా. మరి వాటర్ డ్రాప్లెట్స్ ఎలా వచ్చినాయి అంటే డెఫినెట్గా అవి ఈ కాపర్ సల్ఫేట్ని నువ్వు హీట్ చేసావు కదా, దాని నుంచే వచ్చి ఉండాలి ఈ వాటర్ డ్రాప్లెట్స్, అంతేగా. అప్పుడు కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్లో ఉండేది వైట్ కలర్లోకి వచ్చేసింది. చూసావా ఎలా చేంజ్ జరిగిందో, వైట్ కలర్లోకి వచ్చేసింది. మళ్ళీ నువ్వు 1 or 2 drops వాటర్ని యాడ్ చేసావు అనుకో ఈ కాపర్ సల్ఫేట్కి, మళ్ళీ అది బ్లూ కలర్లోకి వెళ్ళిపోయింది అనమాట. ది బ్లూ కలర్ రీఅపియర్స్. ఈ చిన్న రియాక్షన్ నువ్వు అబ్జర్వ్ చేసినప్పుడు నీకేం తెలుస్తుంది అంటే కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ చూడటానికి పొడిగా ఉన్నా, అంటే డ్రైగా అనిపించినా, అందులో ఏ వాటర్ మాలిక్యూల్స్ లేవన్నట్టుగా ఉన్నా కూడా అందులో వాటర్ మాలిక్యూల్స్ కలిసి ఉంటాయి. అందువల్లనే దానికి బ్లూ కలర్. ఆ బ్లూ కలర్ దేనికి అంటే అందులో వాటర్ మాలిక్యూల్స్ ఉండటం వల్లనే బ్లూ కలర్. నువ్వు ఎప్పుడైతే హీట్ చేసావో అందులో ఉండే వాటర్ మాలిక్యూల్స్ ఇలా ఎవాపరేట్ అయ్యి బయటకు వచ్చేసినాయి, అప్పుడు వైట్ కలర్లోకి వచ్చేసింది అనమాట. అంటే ప్యూర్ కాపర్ సల్ఫేట్, డ్రై కాపర్ సల్ఫేట్ వైట్ కలర్లో ఉంటుంది. ఏమాత్రం దానికి మాయిశ్చర్ వచ్చినా అది బ్లూ కలర్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి దీని నుంచి మనకి ఏమర్థమైందంటే క్రిస్టల్లో, క్రిస్టల్ అంటే స్ఫటికం, అది చూడటానికి పొడిగా డ్రైగా అనిపించినా కూడా, అందులో ఎటువంటి వాటర్ లేవని నీకు అనిపించినా కూడా అందులో కొన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ రకంగా ప్రజెంట్ అయినటువంటి వాటర్ మాలిక్యూల్స్ నంబర్ ఉంటుంది చూసావా, ఆ నంబర్నే వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటారు. కాబట్టి
వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఈజ్ ది ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ అయితే దాంట్లో ఉంటాయో ఆ నంబర్ ఉంది చూసావా, అదే వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఈజ్ ది ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ప్రెజెంట్ ఇన్ వన్ ఫార్ములా యూనిట్ ఆఫ్ ఎ సాల్ట్. ఒక ఫార్ములా యూనిట్లో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయో ఆ నంబరే వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. కాపర్ సల్ఫేట్లో 5 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి దాని యాక్చువల్ ఫార్ములా ఏంటంటే హైడ్రేటెడ్ కాపర్ సల్ఫేటు CuSO4 5H2O. దీని వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ 5. అలానే వాషింగ్ సోడా ఇందాక చెప్పా Na2CO3 10H2O, అంటే దాని వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ 10. అలానే జిప్సమ్ దాని యాక్చువల్ ఫార్ములా CaSO4 2H2O, అంటే దాని వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ 2. చూసావా, అంటే ఒక క్రిస్టల్లో ఏ వాటర్ మాలిక్యూల్ లేనట్టుగా అది పొడిగా అనిపించినా కూడా డెఫినెట్గా అందులో కొన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. అంటే అన్ని క్రిస్టల్స్లో కాదు, కొన్నిట్లో. ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ అయితే ఉన్నాయో వన్ ఫార్ములా యూనిట్లో ఆ నంబర్ని వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటారు. అది ఇప్పుడు మనం నేర్చుకుందనమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు లాస్ట్ టాపిక్ వచ్చేసాం ఈ లెసన్లో. ఆ లాస్ట్ టాపిక్ ఏంటి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దీని కెమికల్ నేమ్ ఏంటి అంటే కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి కెమికల్ నేమ్ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. దీని కెమికల్ ఫార్ములా ఏంటి అంటే CaSO4 12H2O. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, CaSO4 12H2O. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి? ఎలా ప్రిపేర్ చేయాలంటే జిప్సమ్ అంటే CaSO4 2H2O, దాన్ని మనం 373 కెల్విన్కి హీట్ చేయాలి. అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడే కదా. 373 కెల్విన్ అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే వాటర్ బాయిల్ అయ్యే టెంపరేచర్ అనమాట. ఆ టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తే ఈ జిప్సమ్ ఏమవుతుందంటే పార్షియల్గా వాటర్ మాలిక్యూల్స్ని లాస్ చేసుకొని అప్పుడు ఏమవుతుందంటే జిప్సమ్ నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వస్తుంది. జిప్సమ్ లాసెస్ వాటర్ మాలిక్యూల్స్ పార్షియలీ and plaster of Paris is formed. Its formula is CaSO4 12H2O. అంటే 1.5 వాటర్ మాలిక్యూల్ దీని నుంచి వెళ్ళిపోతే అప్పుడు ఇది మిగులుతుంది. ఓకేనా? మరి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎలా ఉంటుంది? ఇది వైట్ కలర్డ్ పౌడర్ అన్నమాట. వైట్ పౌడర్ ఇదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇది వైట్ పౌడర్ అన్నమాట. దీనికి ఏమాత్రం మనం వాటర్ కలిపినా కూడా అప్పుడు CaSO4 12H2Oకు మనం 1.5 H2O కలిపినట్టు అయింది. అప్పుడు అది టైట్గా హార్డ్గా సెట్ అయిపోతుంది అనమాట. జిప్సమ్ ఫామ్ అవుతుంది. సో జిప్సమ్ను హీట్ చేస్తే మనం జిప్సమ్ నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది వైట్ పౌడర్. ఇది ఏమాత్రం వాటర్ కలిపినా కూడా ఇది హార్డ్ సాలిడ్గా సెట్ అయిపోతుంది. ఓకేనా? ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. దీన్ని డాక్టర్స్ ఏం చేస్తారంటే ఎక్కడైనా బోన్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు అక్కడ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కొంచెం వాటర్ కలిపి ఆ మెత్తటి సాలిడ్ ఉంటుంది చూసారా, స్మూత్ సాలిడ్, దాన్ని అక్కడ పెట్టేసి దాని మీద ఇలా గుడ్డ కట్టేస్తారనమాట. అది హార్డ్ సాలిడ్ లాగా సెట్ అయిపోయి ఆ ఫ్రాక్చర్డ్ బోన్ కదలకుండా గట్టిగా పట్టేస్తుంది అనమాట. అలాంటప్పుడు ఆ బోన్ సెట్ అయిపోతుంది. కాబట్టి దీన్ని ప్లాస్టర్గా యూస్ చేస్తారు. దీన్ని ఫస్ట్ ప్యారిస్లో యూస్ చేశారు డాక్టర్స్. అందువల్ల దీని పేరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని ఫిక్స్ అయిపోయింది. యాక్చువల్గా ఈ మెటీరియల్ ఒక ప్లాస్టర్ లాగా పనిచేస్తుంది. డాక్టర్స్ బాగా యూస్ చేస్తారు దీన్ని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఓకే సార్, ఇక్కడ 12H2O ఏంటి సార్, ఎక్కడ వినలేదే మేము 12H2O అంటే. యాక్చువల్గా ఏమవుతుందంటే CaSO4 2 మాలిక్యూల్స్ ఒక వాటర్ మాలిక్యూల్ని షేర్ చేసుకుంటాయి.
అంటే 2 CaSO4 మాలిక్యూల్స్ షేర్ 1 వాటర్ మాలిక్యూల్. అలాంటప్పుడు ఒక్కొక్క CaSO4కు హాఫ్ మాలిక్యూల్ వచ్చినట్టేగా వాటర్ మాలిక్యూల్. వాట్ ఈస్ ది షేర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఫర్ ఈచ్ CaSO4? ఒక్కొక్క CaSO4కు ఎంత వచ్చినట్టు? హాఫ్ వాటర్ మాలిక్యూల్ వచ్చినట్టుగా నువ్వు ఊహించుకోవాలి. అంతేగాని ఎక్కడ హాఫ్ వాటర్ మాలిక్యూల్ ఉండదు. కాకపోతే 2 CaSO4 మాలిక్యూల్స్ ఒక వాటర్ మాలిక్యూల్ని షేర్ చేసుకున్నాయి కాబట్టి ఒక్కొక్క CaSO4కు హాఫ్ వాటర్ మాలిక్యూల్ వచ్చినట్టు లెక్క. కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి CaSO4 half H2O అని దాని ఫార్ములా రాస్తామన్నమాట. అర్థమైపోయింది కదా. మరి దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారు? దీని యూజెస్ ఏంటి అంటే మెయిన్గా అంటే దీని నుంచి మనం టాయ్స్ తయారు చేయొచ్చు, డెకరేటింగ్ మెటీరియల్ తయారు చేసుకోవచ్చు. అర్థమవుతుందా? తర్వాత దీన్ని చూపిస్తా నేను. ఇలా చిన్న చిన్న టాయ్స్ పిఓపితో చేయొచ్చు అనమాట ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఏముంది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది వైట్ పౌడర్ కదా, దానికి వాటర్ కలిపేస్తే అది మెత్తగా వస్తుంది కదా. అప్పుడు దాంతో ఇలా చేసేస్తే వెంబడి అది హార్డ్గా సెట్ అయిపోతుంది, టాయ్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు అందరూ పిఓపి సీలింగ్ చేయిస్తున్నారు, మీకు తెలిసే ఉంటుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇలా సీలింగ్ చేస్తారనమాట. ఇలా హౌస్ని కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల మనకు యూజెస్. సో ఈ లెసన్లో మనం అన్ని టాపిక్స్ కూడా కవర్ చేసేసాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా అయిపోయింది. మీరు ఈ కీవర్డ్స్ అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి, మనకు అన్నీ టచ్లోకి వచ్చినాయా లేదా అని. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. నేను క్లాస్ పెట్టనప్పుడు ఏం చేయాలి అంటే, ఆల్రెడీ నేను చాలా చాప్టర్స్ పూర్తి చేసేస్తున్నాను. ఆ చాప్టర్స్ అన్నీ నిదానంగా చూసి నేర్చుకోండి. డోంట్ వేస్ట్ యువర్ టైం ఇన్ దిస్ పీరియడ్. ఈ పీరియడ్లో టీచర్స్ లేరు కదా, స్కూల్ లేదు కదా అని చెప్పి మీ టైం వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా మీ టైంని యూస్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.